అసలు స్టోరీ అయితే ఇక్కడ మొదలైందనమాట. అక్కడి నుంచి అసలు విజయ్ సేతుపతి గారు మాస్టర్‌గా అంటే స్కూల్‌లో పాఠాలు చెప్పుకునే మాస్టర్ నుంచి ఏకంగా బయటకొచ్చి ఘోస్ట్‌గా ఎలా తయారయ్యారు అంటే దెయ్యం గాదండి. డైరెక్ట్‌గా ఆయన పేరు డైరెక్ట్‌గా చూడలేదు గదా! ఎవరు చూసినా చెప్పడానికి గూడా భయపడుతూ ఉంటారనమాట ఆయన గురించి. అదేనండి మన 'విడుదల' మూవీలో పెరుమాల్‌గా అయితే క్యారెక్టర్ ఉంది గదా! సో, దాని గురించనమాట ఇదంతా గూడా. సో, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరైనా విజయ్ సేతుపతి గారి ఫ్యాన్స్ గానీ, లేదా ఆయన యాక్టింగ్‌కి స్పెషల్‌గా ఉండే ఫ్యాన్స్ గానీ, ఈ 'విడుదల పార్ట్ 2'నైతే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకు అంటే, మనకి ఫస్ట్ పార్ట్ అంతా గూడా సూరి గారు ఎలా మొత్తం పోలీస్‌గా ఆయన లైఫ్ గానీ, అదే డ్రైవర్‌గా ఆయన లైఫ్ గానీ, అలాగే మన విజయ్ సేతుపతి గారిని పట్టుకోవడానికి ఆయన చూపిచ్చిన సాహసం గానీ, అదంతా గూడా చూపిచ్చారు. అలాగే మరి ఆడవాళ్ళని బట్టలు లేకుండా హింసించడం అనేది మరీ దారుణంగా ఉంటుందనమాట. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. జీ5లో అయితే అవైలబుల్‌గా ఉంది. 'విడుదల పార్ట్ 1' అయితే మాత్రం మరీ దారుణంగా ఉంటది భయ్యా చూడటానికైతే. మనకే కొన్ని కొన్ని సీన్స్‌కి బాగా కోపం వచ్చేస్తుందనమాట. అలా డైరెక్ట్ చేశాడని చెప్పొచ్చు ఆయన. నిజంగా 'వెట్రిమారన్' గారు నెక్స్ట్ లెవెల్‌లో డైరెక్ట్ చేశారు. చివరికి మన జూనియర్ ఎన్టీఆర్ గారు గూడా ఆయన డైరెక్షన్‌లో యాక్టింగ్ చేయాలని ఉంది అని అంటున్నారంటే, ఏ రేంజ్‌లో యాక్టర్‌లో నుంచి పర్ఫార్మెన్స్‌ని తీసుకుంటారనేది మనం ఆలోచించుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి రాబోతున్న పార్ట్ 2 గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం, మొత్తం అంతా గూడా ఆయన ఇలా ఎలా మారాడు అనేదే హైలైట్‌గా ఉండబోతుందని చెప్పి అర్థమవుతుంది. అంటే మనకి పార్ట్ 1లో లాస్ట్‌లో రివీల్ చేస్తారనమాట. దొరికిపోయిన తర్వాత ఆయన్ని కొంచెం టార్చర్ చేస్తున్నట్టు, అలాగే మొత్తం అంతా కూడా బయటికి చెప్పించడానికి ట్రై చేస్తున్నట్టయితే ఉంటుంది. సో, మరి గౌతమ్ మేనన్ గారు గూడా ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా గట్టిగా ప్లాన్ వేస్తూ ఉంటారు. ఎలాగైనా పట్టుకోవాలని. మొత్తానికి దొరికిన తర్వాత ఆయన పాస్ట్ లైఫు అదేనండి మన మంజు వారియర్ గారితో, అలాగే అప్పుడు రోజులు అసలు ఎలా జరిగాయి, ఈయన ఎందుకు ఇలా మారాల్సొచ్చింది అదంతా కూడా రివీల్ చేసేలా అయితే ఉందనమాట. సో, మరి అది రివీల్ చేసిన తర్వాత మరి దొరికిపోయి ఉన్నారు కాబట్టి మళ్ళీ అటాక్ చేస్తారా వీళ్ళ మనుషులు, లేపోతే ఏం జరుగుతుంది అనేదే అసలు కథగా తీసుకెళ్తూ ఉంటారనమాట. సో, మొత్తానికైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉండబోతుంది. అలాగే మాస్ కంటెంట్ కూడా ఉంటుందని చెప్పి అర్థమవుతుంది. హ్యూమన్ ఎమోషన్స్‌ని కూడా బాగా క్యాప్చర్ చేస్తారు 'వెట్రిమారన్' గారైతే మాత్రం. అలాగే మరి మన మంజు వారియర్ గారికి అసలు ఏం జరిగింది, మరి విజయ్ సేతుపతి గారిని చూపిస్తూ ఉంటారు, మిగతా వాళ్ళని చూపిస్తూ ఉంటారు గానీ, మంజు వారియర్ గారిని మాత్రం చూపించలేదనమాట. సో, పార్ట్ 2లో చూపిస్తూ ఉన్నారు. అంటే ఈయన పాస్ట్ లైఫ్ చూపిస్తున్నారనమాట. సో, మరి ఆవిడకి ఏదైనా గానీ హాని జరిగి ఉండటమో, లేదా ఆవిడ చనిపోవటమో, దానివల్ల ఈయన ఇంత తీవ్రంగా మారారా అనిపిస్తూ ఉంటుందనమాట. మనకి ఆ సీన్స్ అవన్నీ గమనిస్తూ ఉంటే మాత్రం. సో, మరి మొత్తానికైతే మంజు వారియర్ గారి ఫ్యాన్స్ అయితే కొంచెం బాధపడాల్సిందే. సో, చూద్దాము మరి మూవీ రాబోతుంది. సో, వచ్చిన తర్వాత ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది రివ్యూ కూడా మన ఛానల్‌లో చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఫ్రీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.